హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రేవతి అలాగే తన భర్త జగదీష్ రావడంతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య అయితే రండి రేవతి గారు రండి అని చెప్పి దగ్గరుండి మరి లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఇక అపర్ణ చాలా కోపంగా ఆగు అని గట్టిగా అరుస్తుంది. ఇంకా రుద్రాణి అయితే నేను కోరుకుంది ఇదే కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ వైపు చూసి తెగ సంబరపడిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశంతో ఏవండి ఏంటండి రేవతి ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు రేవతిని అక్క ఏమంటుందో ఏంటో నాకు భయంగా ఉందండి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే ప్రకాశంతో అంటూ ఉంటుంది. ఇక అపర్ణ ముందుకొచ్చి నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకు సిగ్గు లేదా అని అడగడంతో ఒక్కసారిగా రేవతి అపర్ణ వైపు షాకింగ్గా చూస్తుంది. ఇంకా పక్కన ఉన్న కావ్య అత్తయ్యగారు అదేంటత్తయ్యగారు ఇంటికి వచ్చిన అతిథితో ఇలాగైనా మాట్లాడేది, అయినా ఆవిడ్ని ఫంక్షన్కి రమ్మని చెప్పింది మీరే మర్చిపోయినట్టున్నారు అని అంటుంటే చూడు ఇదని తెలిస్తే కనీసం దీంతో ఫోన్ కూడా చేసుండేదాన్ని కాదు, అయినా మనుషులెవరో తెలియక చెప్పేశారనుకో, నీకు తెలుసు కదా నువ్వేం చేశావో, ఈ ఇంట్లో వాళ్ళని ఎట్లా మోసం చేశావో అన్నీ తెలుసు కదా, మరి అన్నీ తెలుసుకొని ఏం మొహం పెట్టుకొని వచ్చావే అని చెప్పి ఇక అపర్ణ అయితే రేవతిని నిలదీస్తుంటే రేవతి అమ్మా నేను తప్పు చేశానమ్మా, నా తప్పుకి క్షమాపణ చెప్తాను, అంతేగాని నన్ను దూరం పెట్టద్దమ్మా అని చెప్పి ఇక రేవతి అయితే అపర్ణని బ్రతిమలాడుతుంటే వద్దు నన్ను ముట్టుకోవద్దు, చూడు నీలాంటి దాంతో మాట్లాడి మా టైం వేస్ట్ చేసుకోలేం, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆ రోజు నువ్వు నీ భర్త కోసం నా భర్తని ఎదిరించావు, ఆయనకి గౌరవాన్ని ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఈ డ్రైవర్ని తీసుకుని ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే కావ్య అత్తయ్య ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ రేవతి గారు మీరనుకున్నంత తప్పేమీ చెయ్యలేదత్తయ్య, ఏదో ఆవిడ తెలియక చిన్న పొరపాటు చేసింది అని అంటుంటే ఇక కావ్యని చూసిన అపర్ణ ఓ అయితే నీకు కూడా అంతా తెలుసన్నమాట, అంటే నువ్వు కూడా కావాలని ఈ రేవతి ఇక్కడికి వచ్చేలా చేసావన్నమాట, ఇందులో నీ భాగం కూడా ఉందని అర్థమవుతుంది. చూడు కావ్య నువ్వేం చేసినా ఒప్పుకుంటానేమో, కానీ ఇట్లాంటి దాన్ని మాత్రం ఇక్కడికి రానిస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు, వెళ్తావా లేదా ఇక్కడి నుంచి అని చెప్పి ఇక అపర్ణ అయితే రేవతిని వెళ్ళిపోమంటే అమ్మా నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదమ్మా, కనీసం నా కొడుకునన్నా క్షమించండమ్మా, వాడికి ఇంతమంది కుటుంబం ఉందని, ఇంత పెద్ద కుటుంబం ఇంతమంది ప్రేమ దూరమయ్యి వాణ్ణి బాధ పెట్టలేనమ్మా అని అంటుంటే ఓ అయితే నీకు కొడుకు కూడా ఉన్నాడనమాట, నీ కొడుక్కి చెప్పు, నీ కొడుక్కి ఎవ్వరూ లేరు, ఒక అనాథ అని చెప్పు, అలాగే నీ కొడుకు అమ్మమ్మ గురించి అడిగినప్పుడు ఈ అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పు అని అంటుంటే అమ్మా ఇంతమంది ఉన్నా నా కొడుకు అనాథగా బ్రతకడమేంటమ్మా అని అంటుంటే బ్రతికి తీరాల్సిందే, ఎందుకంటే నువ్వు ఈ కుటుంబానికి అంత పెద్ద మోసం చేసావు, అలాగే అందరి ప్రేమని నువ్వు దూరం చేసుకుని అదిగో వాడితో వెళ్ళిపోయావు కదా అని చెప్పి ఇక అపర్ణ అయితే రేవతిని చాలా ఘోరంగా అవమానించి అక్కడి నుంచి పంపించేస్తుంది. రేవతి కూడా చాలా బాధగా జగదీష్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక కావ్య రేవతి గారు ఆగండి, రేవతి గారు అత్తయ్యగారితో నేను మాట్లాడతాను అని అంటుంటే కావ్య నువ్వు తనని ఆపాలని ప్రయత్నిస్తే నా మీద ఒట్టే అని చెప్పి ఇక అపర్ణ చాలా ఆవేశంగా గదిలోకైతే వెళ్ళిపోతుంది. రేవతి పర్వాలేదు కావ్య, నువ్వు నా గురించి ఏం ఆలోచించమాకు, అమ్మా నాన్నని చూడాలని ఆశపడ్డాను, చూశాను, నేను సంతోషంగానే వెళ్తున్నాను, నువ్వు నా గురించి ఆలోచించకు అని చెప్పి రేవతి అయితే ఇక కావ్యతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య అయితే అక్కడికక్కడే
ఊయలలో కూర్చుండిపోతుంది. ఇక రాజ్ కావ్య దగ్గరకొచ్చి, కళావతి గారు ఏం బాధపడకండి, ఖచ్చితంగా అమ్మ ఒప్పుకుంటుంది, అమ్మని ఒప్పించే బాధ్యత నాది అని అంటుంటే ఇక కావ్య, ఎట్లా ఒప్పిస్తారండి, చూశారుగా అత్తయ్య గారు ఎట్లా మాట్లాడారో, పాపం రేవతి గారు ఎట్లా బాధపడుతూ వెళ్ళిపోతున్నారో చూశారు కదా అని అంటుంటే ఆ మాటలకి రాజ్, చూడండి కళావతి గారు, అమ్మ రేవతి అక్క మీద కోప్పడింది, అలాగే తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంది. కానీ రేవతి వదిన అమ్మని నాన్నని చూశానని చాలా సంతోషపడుతూ వెళ్తుంది. ఆ సంతోషాన్ని మనం దగ్గర చేయాలి, అంతేగాని ఇలా బాధపడుతూ కూర్చుంటామా? సరే పాపం మీ స్వప్నక్కల పాపది కేక్ కటింగ్ ఇంకా కాలేదు, అందరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుని కూర్చుంటే పాప బర్త్డే పార్టీ అంతా అప్సెట్ అయింది కదా అని చెప్పి ఇంకా రాజైతే కావ్యని తీసుకుని లోపలికైతే వెళ్తాడు. ఇక కావ్య, నిజమే పాపం స్వప్నక్క కూతురిది బర్త్డే ఉంది కదా అని చెప్పి ఇక అందరినీ సిద్ధం చేస్తుంది. అపర్ణ అలాగే సుభాష్ మాత్రం గదిలోంచి రాకపోవడంతో ఇక కావ్య అపర్ణ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, కేక్ కటింగ్కి మీరు రారా అని అంటుంటే, చూడు కావ్య, నా మనసేం బాగలేదు, నేను ఎక్కడికి రాలేను, ఆ పార్టీ ఏదో మీరే కానిచ్చేయండి అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యతో చెప్పి మొహం మీద తలపేస్తుంది. ఇంకా కావ్య అపర్ణ బాధని అర్థం చేసుకుని ఇంకా స్వప్నతో చెప్పి కేక్ కటింగ్ అయితే చేస్తారు. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకోవాల్సిన కేక్ కటింగ్ని కాస్త బాధగా జరుపుకుంటారు. ఇక రుద్రాని రాహుల్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తారు. రాహుల్ అయితే, మమ్మీ రేవతిని చూసి ఎక్కడ అత్తయ్య మనసు మార్చుకుని కూతుర్ని దగ్గరికి తీసుకుంటుందేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడ అలా ఏం జరగలేదు, పైగా ఇంకెప్పుడు ఈ గడపలో అడుగు పెట్టకూడదని అత్తయ్య రేవతిని పంపించేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కళ్యాణ్ అప్పు ఇద్దరు మాట్లాడుతూ, అప్పు అయితే, కవి ఆంటీకి ఒక కూతురుందని ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, మీ అన్నయ్యకి అక్కుందని మాట వరుసకి నువ్వన్నా అనలేదు అని అంటుంటే ఇక కళ్యాణ్, చూడు పొట్టి, మా చిన్నప్పుడు అక్క అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో అందరినీ ఎదిరించి వెళ్ళిపోయింది, అది జరిగి కూడా 15 ఏళ్ళయింది, ఇప్పుడు సడన్గా అక్క కనిపించేసరికి ఏం అర్థం కాలేదు, అయినా పెద్దమ్మ అక్కని క్షమించి ఇంట్లోనే ఉంచుతుంది అనుకున్నాను, కానీ అలా అక్కని బాధపెట్టి ఇంటి నుంచి పంపించేస్తుందని అస్సలు అనుకోలేదు, పాపం అక్క చాలా బాధపడి ఉంటుంది అని అంటుంటే ఇక అప్పు, అవును నిజంగానే మీ అక్క చాలా బాధపడింది, నువ్వన్నా మాట్లాడుండాల్సింది అని అంటుంటే, అమ్మో నేనా, చూసావుగా కావ్యతని మాట్లాడితేనే పెద్దమ్మ ఎట్లా అరిచిందో, ఇక నాకు మాట్లాడే అవకాశం దొరుకుతుందా పొట్టి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక స్వప్న ధాన్యలక్ష్మితో, ఆంటీ మరి రేవతి గారిని తిరిగి ఇంటికి తీసుకురాకూడదా అని చెప్పి స్వప్న అడుగుతుంటే, ధాన్యలక్ష్మి, భలే మాట్లాడుతున్నావు స్వప్న, చూసావుగా అక్క కోపం, రేవతి గురించి ఎవరన్నా మాట్లాడితే అక్క అస్సలు ఊరుకోదు, తను తెలియక చిన్న పొరపాటు చేసింది, తను చేసిన తప్పల్లా బావగారిని ఎదిరించడమే, అందుకే అక్క తనని క్షమించలేకపోతుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే స్వప్నతో అంటుంది. ఇదంతా ఇలా ఉండగా రాజ్ కావ్యలు ఇద్దరు కూడా అపర్ణ గదిలో ఏం చేస్తుందా అని అపర్ణతో మాట్లాడడం కోసం దొంగచాటుగా డోర్ ఓపెన్ చేసి తొంగి చూస్తుంటారు. ఇంకా అపర్ణ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా పక్కన కూర్చున్న సుభాష్, అపర్ణ, నిజంగా నీకు రేవతి మీద ప్రేమ లేదా? నువ్వు రేవతిని నిజంగానే ద్వేషిస్తున్నావా? చెప్పపర్ణ, రేవతిని ఒకప్పుడు చాలా ప్రేమగా చూసుకున్నావు, నీ అమ్మ ప్రేమ ఇప్పుడు తన మీద లేదంటావా అని అడగడంతో ఇక అపర్ణ సుభాష్ వైపు చూసి, చూడండి
ఏ తల్లైనా కూతుర్ని దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటుందండి? తను దూరం అవుతుంటే నా గుండె ముక్కలైపోతుంది. రేవతిని చూడగానే రేవతిని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకోవాలని అనిపించింది. ఎట్లా ఉన్నావని అడగాలనిపించింది. కానీ ఆ రోజు తను మిమ్మల్ని ఎదిరించి ఆ డ్రైవర్ కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయింది చూడండి. అది గుర్తొస్తున్నప్పుడల్లా నాకు తన మీద చాలా కోపం వస్తుంది అని చెప్పి ఇంకా అపర్ణ అయితే సుభాష్తో అంటుంటే, సుభాష్, అపర్ణ మరి తన మీద ఇంత ప్రేమని పెంచుకొని తనని ఎందుకు అపర్ణ అలా వెళ్ళిపోమన్నావు అని అంటుంటే, మరి ఏం చేయమంటారండి? అది ఇక్కడే ఉంటే నా కోపాన్నంతా మర్చిపోయి ఎక్కడ నేను దానికి దగ్గరైపోతానేమో అని భయం వేసిందండి. అందుకే దాంతో అట్లా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి ఇక అపర్ణ అయితే సుభాష్ భుజం మీద తలపెట్టి చాలా బాధపడుతుంది. అయితే రేవతి మీద ఎట్లాంటి కోపం లేదనుకుంటా అని అంటుంటే, దానికి అపర్ణ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి బయటికి వచ్చేస్తుంటే, అమ్మ బాబోయ్, అమ్మ వచ్చేస్తుంది అని చెప్పి రాజ్ కావ్య ఒక్కసారిగా వెనక్కి జరిగేసరికి అలా ఇద్దరు కూడా దగ్గరగా ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇంకా రాజ్ కావ్యలు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. అపర్ణ అలా వెళ్ళిపోవడంతో సుభాష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే రాజ్ని హలో ఏంటిది అని అడగడంతో, అయ్యో సారీ కళావతి గారు, ఎక్కడా అమ్మ మనల్ని చూస్తుందేమో అన్న టెన్షన్లో మీ మీద పడిపోయాను, సారీ అని చెప్పి ఇక రాజ్ పైకి లేచి కావ్యకి సారీ చెప్పి పైకి లేస్తాడు. ఇక కావ్య అయితే సుభాష్ దగ్గరికెళ్ళి మావయ్య అని పిలవడంతో ఇక సుభాష్ కావ్యని చూసి తన కళ్ళల్లో కన్నీళ్ళని దాచుకోవడానికి వెనక్కి తిరుగుతాడు. ఇక కావ్య సుభాష్ ముందుకెళ్ళి వెళ్ళి, మావయ్య, రేవతి వదిన మీద మీకు ఇంత ప్రేమ ఉంది, కానీ అత్తయ్య గారు వదిని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు మీరొక్క మాట కూడా మాట్లాడలేదు, ఎందుకని అని అంటుంటే ఇక సుభాష్, చూడమ్మా, ఈ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాజ్ అపర్ణ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలవడంతో ఇక రాజ్ పిలుపుకి అపర్ణ, చూడు రామ్, నాకు కాస్త ప్రశాంతత కావాలి, కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేసే, నువ్వు ఏం మాట్లాడడానికి వచ్చావో నాకు తెలుసు, ఇప్పుడు నేను నువ్వేమడిగినా చెప్పటానికి సిద్ధంగా లేను అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంతలో కావ్య వస్తుంది. అత్తయ్య, మీరు ఆయనకి ఏం సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం మీతో కొద్దిసేపు మాట్లాడాలి అని అంటుంటే ఇక అపర్ణ, చెప్పాను కదా, నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసేయ్ అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే దానికి కావ్య, అత్తయ్య, నేను మీతో పర్సనల్గా కొద్దిసేపు మాట్లాడాలి, ప్లీజ్ కాదనకండి అని చెప్పి ఇక కావ్య అయితే అపర్ణని బ్రతమలాడుతుంటే ఇక రాజ్ కావ్యకి కళ్ళతో సైగ చేసి ఎలా అయినా సరే అమ్మకి నచ్చచెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజ్ వెళ్ళిన మరుక్షణం, అత్తయ్య, ఏంటత్తయ్య, ఏంటి ఆవేశం, ఏంటి కోపం, వదిన మీకిష్టం లేకుండా ఆ డ్రైవర్ని జగదీష్ గారిని పెళ్లి చేసుకుందనే కదా తనని ఇంటి నుంచి బయటికి పంపించేశారు, మరి నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు కనీసం మీరు నా నీడని చూడటానికి కూడా ఇష్టపడలేదు, కానీ తర్వాత నన్ను నా మంచితనాన్ని అర్థం చేసుకొని నన్ను మీ కోడలిగా దగ్గరికి తీసుకున్నారు, ఈరోజు ఈ ఇంటికి నన్ను మహారాణిని చేశారు, అలాగే జగదీష్ గారు కూడా చాలా మంచివారు, ఆయన రేవతి వద్దన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తనని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు, పైగా రేవతి వద్దనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఆ బాబు పేరు మీ అబ్బాయి పేరే స్వరాజ్, వాడు ఎంత బాగుంటాడో తెలుసా, అచ్చం మీ అబ్బాయిలానే ఉంటాడు, మాటలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకత్తయ్య ఈ పంతాలు పట్టింపులు, సంతోషంగా వదిన్ని ఇంటికి తీసుకొస్తే ఎంచక్కా మీ మనవడితో హ్యాపీగా ఆడుకోవచ్చు కదా అని అంటుంటే ఒక్కసారిగా అపర్ణ బాబుని గుర్తు చేయడంతో చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా కావ్య అయితే, అత్తయ్య,
మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీ కోపంతో మీరు మీ కూతుర్ని దూరం చేసుకుంటున్నారు అని అంటుంటే, చూడు, నువ్వు నాకు బుద్ధులు చెప్పేంత పెద్దదానివైపోయావా? ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అన్న మాటలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. రేవతి కొడుకుని గుర్తు చేసుకుంటూ, అసలు నిజంగానే నా మనవడు అంత బాగుంటాడా? అంత ముద్దుగా ఉంటాడా? నేను నా మనవణ్ణి దూరం చేసుకుంటున్నానా అని చెప్పి ఇక అపర్ణ అయితే ఆలోచిస్తూ అనుకోకుండా తనకి గతంలో కార్ తగిలి పడిపోయిన బాబు గుర్తొస్తాడు. ఒకవేళ ఆ బాబు రేవతి కొడుకేనా? అందుకే వాడిని చూసినప్పుడల్లా నాకు రాజ్ గుర్తొస్తున్నాడా అని చెప్పి ఇక అపర్ణ అయితే ఆ బాబు గురించి గుర్తు చేసుకుని, అవును, మర్చిపోయాను, నేను ఆ బాబుని కలవాలి అనుకున్నాను కదా, వాడి దగ్గరికి వెళ్తాను అని చెప్పి అపర్ణ అయితే ఎవరికీ చెప్పకుండా ఇక కార్ తీసుకుని అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అపర్ణ అలా వెళ్ళిపోవడంతో ఇక కావ్య కంగారు పడుతూ, అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇక అపర్ణ వెంటే పరుగులు తీస్తుంటే రాజ్ కావ్య నాపి, ఎందుకు కళావతి గారు అంత కంగారు పడుతున్నారు? చూడండి, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు అని అంటుంటే కావ్య ఆశ్చర్యంగా ఇక రాజ్ వైపు చూస్తుంది. ఇంకా రాజ్, ఏంటండి అలా చూస్తున్నారు? నాకు తెలుసని చెప్పాను కదా, రండి నేను చూపిస్తాను అని చెప్పి ఇక కావ్యని తీసుకుని రాజ్ కూడా అపర్ణ వెళ్తున్న దారిలోనే వెళ్తుంటాడు. ఇక కావ్య అయితే, అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందో మీకెలా తెలుసండి? అసలు అత్తయ్యని మీరు అడిగారా అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని అడుగుతూ ఉంటే, రాజ్, అలా కాదండి, ముందు అమ్మ ఎవరిని కలవడానికి వెళ్తుందో చూసిన తర్వాత మీకు అంతా వివరంగా చెప్తాను అని చెప్పి రాజ్ అయితే ఒక ప్లేస్లో కారాపి ఇంకా అపర్ణని చూపిస్తాడు. అక్కడ అపర్ణ చిన్న బాబు కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో ఆ బాబు స్కూల్ నుంచి రానే వస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి, నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఇంకా అతను కూడా, ఫ్రెండు వచ్చేసావా? నువ్వీరోజు వస్తావా లేదా అని అనుకున్నాను. ఎందుకో నాకు ఈరోజు నువ్వు బాగా గుర్తొచ్చావబ్బా. స్కూల్లో ఉన్నంతసేపు నువ్వొస్తే బావుండు అని కోరుకున్నాను. నేను అనుకున్నట్టుగానే వచ్చేసావు అని చెప్పి ఇక రాజైతే అపర్ణ దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతాడు. ఇక అపర్ణ ఆ బాబుని చూసి చాలా ఆనందపడుతూ, చూడు, నేను నిన్ను ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను, నువ్వు నిజం చెప్పాలి మరి అని చెప్పి అపర్ణ అయితే ఆ బాబుని అడుగుతుంటే ఆ బాబు, ఏంటి ఫ్రెండు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు, నన్ను కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతున్నావు, నేను నీకేం చెప్పలేదు అని అంటుంటే, నువ్వు మీ అమ్మ పేరు అడిగినప్పుడల్లా నాతో ఏం చెప్పకుండా మాట దాటిస్తున్నావు. ఈరోజు మీ అమ్మ పేరేంటో తెలుసుకుందామని వచ్చాను అని అంటుంటే ఇక ఆ బాబైతే, అదేంటి ఫ్రెండు, మా అమ్మ పేరు చెప్తేనే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా, లేకపోతే నాతో ఫ్రెండ్షిప్ చేయవా? అలా అయితే నీ ఫ్రెండ్షిప్ నాకేం అక్కర్లేదులే అని చెప్పి ఇక ఆ బాబైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక అపర్ణ, అయ్యో అలా కాదు, నాకు నేను ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను, ఏం లేదులే, సరే కానీ ఐస్ క్రీమ్ కావాలా అని అంటుంటే, వద్దు ఫ్రెండు, రోజు ఐస్ క్రీమ్ తిని తిని జలుబు చేస్తుంది, అందుకే ఈరోజు ఐస్ క్రీమ్ వద్దులే, కొద్దిసేపు మాట్లాడుకుని అప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి ఇక ఆ బాబైతే అపర్ణతో సరదాగా మాట్లాడతాడు. కావ్య అది చూసి రాజ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా రాజ్, కళావతి గారు ఏంటండి అని అంటుంటే, థ్యాంక్ యూ అండి, మీరు వదిన్ని అలాగే అత్తయ్యని కలుపుతానంటే ఏదో అనుకున్నాను, కానీ దానికి కారణం ఇదా? నిజంగా వదిన మన ఇంటికి వస్తుందన్న నమ్మకం నాకు వచ్చేసిందండి అని చెప్పి ఇక కావ్య అయితే తెగ సంబరపడిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.